మేమంతా సిద్ధం సభ ఎలా అనిపించింది కాకినాడ నియోజకవర్గం? కాకినాడ నియోజకవర్గంలో నియోజకవర్గంలో అమ్మా ఈరోజు మేమంతా సిద్ధం సభ కాకినాడ నియోజకవర్గంలో ఎలా అనిపించింది? ప్రజలందరూ ఎంతమంది వచ్చి ఉంటారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేము. మరి జగనన్నను మేము ఎంతవరకు మరి చూడలేకపోయాము. ఈ రోజు కళ్ళారా చూసాము. మరి జగనన్న చూడగానే మాకు ఎంతో ఆనందం కలిగింది. మరి అన్న చేసిన అంత పథకాలు కాదండి. మరి చంద్రబాబు నాయుడు గతంలో 2 సార్లు నెగ్గిన గట్టికి ప్రజలకి ఏ మేలు చేయలేదు. మరి గ్లాస్ పట్టుకొని ఊపుకుంటా వచ్చినా మాకు గ్లాసులు కూడా మాకు అక్కర్లేదండి తాగడానికి. మాకు చేతులు ఉన్నాయి నీళ్లు తాగడానికి, మాకు సైకిల్ వద్దండి నడవడానికి, మాకు కాళ్ళు ఉన్నాయి నడుస్తాం. మా జగనన్నని మేము గెలిపించుకుంటాం. జగ్గంపేట నియోజకవర్గంలో మేము తోట నరసింహ గారిని గెలిపించుకుంటాం. మేము కిల్లంపూడి మండలం చిల్లం గ్రామం నుంచి మేము వచ్చామండి. ఎందుకు వచ్చారమ్మా ఇంత దూరం? ఎందుకు వస్తామండి? మా జగనన్న చూడడానికి, మా జగనన్నకి మేము గెలిపించుకోవడానికి. మా దాడబుజ్జి గారు, ఆడారి మహేష్ గారు, మరి తోట నరసింహ గారు, రామ్జీ గారు, మరి ఎంతో మంది వాళ్ళందరినీ కూడా మేము గెలిపించుకోవాలని, మేము జగనన్నను చూడాలని. ఇంత ఎండ అయినా సరే మాకు ఎండ అనిపించలేదండి. మేము డ్యాన్స్లు వేసాం, గెంతులు వేసాం. మేము మా జగనన్న పథకాలు ఎన్ని పథకాలు తెలిసినండి. డ్వాక్రా మహిళలకి రుణమాఫీలు, ఆసరాలు, సిరి వ్యాపారులకి ఆసరాలు, శ్రీనిధులు, ఇచ్చా దీవెన, వస దీవెన, అమ్మఒడి, ఎన్నో పథకాలు, సయ్యూత, ఎన్నో పథకాలు పెట్టాడండి. అలాంటి అన్నని మేము ఎలా ఓడించుకుంటామండి? పందులు ఎప్పుడు కూడా గుంపుగానే వస్తాయి, సింహం ఎప్పుడు సింగల్గా వస్తుందండి. అది ఎప్పుడు ఏ బోనిలోని చిక్కుకోకుండా మేము కాపాడుకుంటాం. మా జగనన్న మేము గెలిపించుకుంటాం. జై హింద్.